सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న చెప్పిన పాఠంలో అస్తు ప్రకృత మనుషరామః. మనం నిన్న ప్రకృత్య అనే రూపసిద్ధి చూశాము. ఈ ప్రకృత్యలోనే కృతు స్థానంలో వచ్చిన ఆదేశం కృతవత్ భవతి, అలాగే అవ్యయ స్థానంలో వచ్చిన దాన్ని అవ్యయవత్ భవతి అని చెప్పి రెండు ప్రయోగాలు మనం చూసాం. ఇక్కడ అవ్యయస్థానంలో అవ్యయస్థానంలో వచ్చిన ఆదేశం కూడా అవ్యయవత్ అవుతుంది చెప్పి దాని యొక్క ప్రయోజనం త్వా తోసున్ కసున ప్రకారంగా అవ్యసంజ కావడం వల్ల ఆ అవ్యయానికి పక్కన ఉండే సుప్పు లుక్కు చేసుకున్నాము. అదేవిధంగా కృత్య స్థానం వచ్చిన ఆదేశం కూడా కృతవత్ భవతి అని చెప్పి హ్రస్వస్య పితి కృతి తుక్ ఈ సూత్రం ప్రకారంగా తుక్ ఆగం అవుతుంటే ఇది ఆదేశం స్థానివత్ అవుతుందని చెప్పి ఇక్కడ కూడా తుక్కు తెచ్చుకున్నాం. ఈ రకంగా ఈ అవ్యస్థానం వచ్చిన ఆదేశము కృత స్థానం వచ్చిన ఆదేశం కూడా కృతవత్ భవతి అవ్యయవత్ భవతి అని చెప్పి ఈ రెండు ఆదేశాలు కూడా స్థానవత్ అవుతాయని చెప్పి ప్రకృతి అనే రూపసిద్ధిలో చూసాం. అలాగే ప్రకృత్య కూడా ఇదే విధంగా ఉంటుందని చూసాము. అస్తు ఇప్పుడు ఇదే విధంగా మనం తద్దితం చూసాము, కృతు చూసాము, అవ్యయం చూసాము. అదేవిధంగా అంగము చూసాం. అంగస్థానం వచ్చిన అంగవత్ అవుతుంది. ఒకవేళ కృతు స్థానం తీసుకొస్తే కృతవత్ అవుతుంది. అవ్యయ స్థానంలో తీసుకొస్తే అవ్యయవత్ అని చూసాము. అదే విధంగా అదే క్రమంలో తద్దిత స్థానం వచ్చిన ప్రత్యయం తద్దితవత్ అవుతుంది. తద్దిత ప్రత్యయ స్థానం ఏదైతే ఆదేశం తీసుకొస్తామో అది ఆదేశం కాకుండా అది స్థానివత్ భవతి, ఆదేశ స్థానివత్ భవతి ప్రకారంగా దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాము. రాసుకోండి. దాదికం మన రూపం ఏంటండి? దాదికం. నీట్గా రాసుకోండి రూపసిద్ధి. దాదికం దాదికం ఇది తద్దిత స్థానం వచ్చిన ఆదేశం తద్దితవత్ అవుతుంది. దానికి ఉదాహరణ చెప్పుకుంటున్నాం మనము. రాసుకోండి. దాదికం ఇది శబ్దం, ఇది లక్ష్యం. దీన్ని తయారు చేయాలి. వీటి యొక్క విగ్రహవాక్యం ఏంటి? దాదికం అంటే ఏమిటి? దహి అంటే పెరుగులో సంస్కార కియాగయ అంటే పెరుగులో సంస్కరించింది. అంటే మనం ఏదైనా ఒక పదార్థాన్ని పెరుగు వేసి ఒక విశిష్ట పదార్థాన్ని తయారు చేస్తూ ఉంటామంట. పెరుగుతో తయారు చేసినటువంటి ఒక పదార్థం. పెరుగులో ఏమన్నా మనం పోపు గింజ చేసి ఇంకేమైనా చేసి దాన్ని మజ్జిగ చారు కింద తయారు చేస్తుంటాం. ఇంకా రకరకాలుగా ఒక్కో ఐటమ్ చేస్తూ ఉంటుందంట. అంటే మజ్జిగను ఉపయోగించి ఆ మజ్జిగ పదార్థం వేసి మధుర పదార్థం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాడిని ఒక సంస్కరించి ఏదైనా ఒక పేయ పదార్థంగా కావచ్చు, ఘన పదార్థంగా కావచ్చు, ఏదైనా తయారు చేయడం అనమాట. దాన్ని సంస్కరించబడింది అంటామంట. అంటే పెరుగులో సంస్కరించబడింది. అది ఏదైనా కావచ్చు. ఏ పదార్థం తయారు చేసామో ఆ పదార్థాన్ని మనం దాదికం అంటాం. అంటే దది చేత అంటే పెరుగు చేత చేయబడింది. అది ఏదైనా కావచ్చు. పేయ పదార్థం కావచ్చు, ద్రవ్య పదార్థం కావచ్చు, ఘన పదార్థం కావచ్చు. ఏం చేస్తే అది దాన్ని ఏమంటాం? దాదికం అంటాం. ఇది దీని యొక్క అర్థము. ఇప్పుడు దాదికం అనే శబ్దాన్ని విగ్రహవాక్యం ఏ రకంగా చూస్తాం? రాసుకోండి. నీకు విగ్రహవాక్యం అండి, కింద రాసుకోండి. దద్ని సంస్కృతం. దద్ని సప్తమి భక్తి ఏకొచ్చండి. దద్ని అంటే పెరుగులో సంస్కరించబడింది. దాన్ని దద్ని సంస్కృతం అంటాం. దద్ని సంస్కృతం. దద్ని సంస్కృతం. దద్ని సంస్కృతం. దహిలో సంస్కరించబడిందని దద్ని సంస్కృతం అంటాం. ఇది విగ్రహవాక్యం. విగ్రహవాక్యం ఎలా విడగొట్టుకున్నామండి? విగ్రహవాక్యం సప్తమి విభక్తిలో విడగొట్టాం. దద్ని సంస్కృతం అని చెప్పి. ఓకేనా? సో సంస్కృత సప్తమి విభక్తిలో విడగొట్టాం కాబట్టి ఆ
విగ్రహ వాక్యానుసారంగా మనం విభక్తి తెచ్చుకుంటామంట. సప్తమి విభక్తిలో ఉంది కాబట్టి సప్తమి విభక్తిలో మనం అలౌకిక విగ్రహ వాక్యం పెట్టుకుంటాం. రాసుకోండి. దది ఇంగి, దది ఇంగి డైరెక్ట్ గా తెచ్చుకున్నాం. దది ఇంగి. దది ఇంగి, దది ఇంగ్రి. ఓకే అండి. ఇప్పుడు ఈ సప్తమ్యంతో దది ప్రాతిపదికం చేత ఇక్కడ మనం ప్రాతిపదిక సంఖ్య ఉంది ఆల్రెడీ, మనం చెప్పాల్సిన డైరెక్ట్ తెచ్చుకున్నాం. ప్రాతిపదిక దది శబ్దానికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టే మనం సు ఔజస్ లో సు ఆదికి ఉత్పత్తి చేసి ప్రథమ విభక్తి సప్తమి విభక్తి ఏకవచనం ఇంగి ప్రతి తెచ్చుకున్నాం. ఏంటిది? సప్తమి విభక్తి ఏకవచనంలో. సప్తమి విభక్తి ఎలా వస్తుంది? సప్తమ్యధికరణేచ అనే సూత్రం ప్రకారంగా అధికరణలో సప్తమి విభక్తి వస్తుంది. ఓకేనా? కాబట్టి కావాలంటే మీరు రాసుకో దది ఇంగి అంటే అర్థవదాత ప్రత్యయ ప్రాతిపదికం, మళ్ళీ ప్రాతిపదిక అధికారంలో వెళ్ళి మనము సప్తమ్యధికరణేచ నియమం ప్రకారంగా సు ఆదికి ఉత్పత్తి పూర్వవర్తి ప్రక్రియ మొత్తం చేసి ఇంగి తెచ్చుకుంటాం. అందుకే డైరెక్ట్ దది ఇంగి. ఓకే, అంటే డైరెక్ట్ రాసేసాం. ఇప్పుడు మళ్ళా ఇక్కడ దది అనేది ఒక ప్రాతిపదికం. సంస్కృతం అంటే దదిలో సంస్కరించబడిన పదార్థం అది కూడా అంటే రెండు సత్తాత్మైనటువంటి పదార్థాలు తయారయ్యాయి ఇక్కడ. అంటే దది శబ్దంతో ప్రతిని తెచ్చుకోవాలన్నా ఏదైతే సంస్కరించబడిందో, సంస్కరించిన తర్వాత ఏదైతే పదార్థం తయారైందో ఆ పదంతో ప్రతిని తెచ్చుకోవాలన్నా ఆ సందేహ నివృత్తి కోసం దానికి ఎదురుగా రాసుకోండి. సమర్థానం ప్రథమాద్వ. సమర్థానం సమర్థవంతమైన శబ్దాలు. ఇక సంస్కృతం అంటే సంస్కరించిన తర్వాత ఏదైతే పదార్థం అయ్యిందో ఆ పదార్థంతో ప్రత్యయం తెచ్చుకోవాలా, లేదా దది పెరుగుతో, పెరుగు అనే శబ్దానికి ఏదైతే ఉందో సంస్కృతం దాదికం అని చెప్పి ఆ దది శబ్దంతో ప్రత్యయం తెచ్చుకోవాలా. దానికి సమర్థానం ప్రథమాద్వా. అలాగే రెండు సమర్థవంతమైన శబ్దాలు వచ్చినప్పుడు ప్రథమ సమర్థంతో ప్రత్యయం తెచ్చుకో అని చెప్పినాం. అందుకే సమర్థానం ప్రథమ సమర్థాత్ ప్రత్యయ భవతి రాయండి. అనేన సూచన సమర్థానాం మధ్య ప్రథమ సమర్థాత్ ప్రత్యయ భవతి. సమర్థానాం మధ్య యః ప్రథమః సమర్థః తస్మాత్ ప్రత్యయ భవతి. ఆ ప్రథమ సమర్థం ఇక్కడ ముందు దది ఉంది కాబట్టి ఇవన్నీ సంస్కారం జరిగాయి. కానీ ప్రథమ సమర్థమైన మొట్టమొదటి సమర్థం దది శబ్దం కాబట్టి దది శబ్దంతోనే ప్రత్యయం తెచ్చుకో అని చెప్పారు. అందుకే మనం అక్కడ సంస్కృత శబ్దంలో పెట్టుకోలేదు. మామూలుగా దది గి సంస్కృతస్సు అని పెట్టుకోవాలి. కాబట్టి ప్రథమ సమర్థం దది శబ్దం కాబట్టి డైరెక్ట్ గా మనం అదే పెట్టుకున్నామంట. ఓకే, సో అనేన సూచన సమర్థాన మధ్య యః ప్రథమ సమర్థః తస్మాత్ ప్రత్యయ భవతి. తస్మాత్ ప్రత్యయ భవతి అంటే ప్రథమ సమర్థం అంటే దది శబ్దంతో ప్రత్యయం తెచ్చుకో. సప్తమ్యంతం దది అనే ప్రాతిపదికం చేత ప్రత్యయం తెచ్చుకో అని చెప్పింది. ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి? ప్రత్యయం తెచ్చుకో అని చెప్పే బాగానే ఉంది. ఏ ప్రత్యయం వస్తుంది? ఓకే, దానికి సమాధానంగా రాసుకోండి. ఏ ప్రత్యయం వస్తుందంటే రాసుకోండి. దద్నక్ష్టక్. ఏంటండి? ఈ దది శబ్దంతో ఒక విశిష్టమైన సూత్రమే తయారు చేశాడు మహర్షి పాణిని. ఏదా సార్? దగ్నష్టక్. ఏంటండి? దగ్నష్టక్ అనే సూత్రం చేత టక్ ప్రత్యయం వచ్చింది. దది అనే సప్తమ్యంత దది ప్రాతిపదికం చేత టక్ ప్రత్యయం తెచ్చుకొని ఒక సూత్రమే తయారు చేశాడు మహర్షి పాణిని. దది శబ్దం ఎక్కడొచ్చినా దాంతో టక్ ప్రత్యయం తెచ్చుకో. ఓకేనా? రాసుకోండి. దగ్నష్టక్, 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 దగ్నష్టక్. ఏమంటుంది రాసుకోండి. అనేన సూత్రేణ చూడు. అనేన సూత్రేణ సప్తమి సమర్థాత్, సప్తమి సమర్థాత్, సప్తమి సమర్థాత్ దధి శబ్దాత్, దధి శబ్దాత్ सप्तमी समर्थात दधि शब्दात, दधि शब्दात संस्कृतं भक्षाः, संस्कृतं भक्षाः इति एतस्मिन् अर्थे
సంస్కృతం భక్షాః ఇతి ఏతస్మిన్ అర్థే ఠక్ ప్రత్యయో భవతి. ఠక్ ప్రత్యయో భవతి. ఓకేనా? చూడు, ఇక్కడ మనకు ఈ సూత్రం చెప్పిన ప్రకారం ఇక్కడ ఉందా, మనకు ఆ స్థితి ఉందా చూసుకోవాలి. ఇదేమంటుంది? సప్తమి సమర్థాత్ ప్రాతిపదికాత్. సప్తమి సమర్థ దది శబ్దాత్. ఇక్కడ దది ఇంగి అనే సప్తమి విభక్తి తెచ్చుకున్నావా? అందుకే సప్తమి విభక్తి సమర్థమైంది. ఇంకా దది శబ్దం ఉండాలంట, ఉంది, దది శబ్దం కూడా ఉంది. అందుకే సప్తమి సమర్థమైనటువంటి దది శబ్దం చేత సంస్కృతం భక్ష సంస్కరించబడింది అనే అర్థంలో, ఏం సంస్కృతం? దహి చేత, పెరుగు చేత సంస్కరించబడింది ఏదైనా కానీ, అలాంటి అర్థంలో సంస్కృతం భక్షాః ఇది ప్రత్యయః పరశ్చ. దగ్నష్టక్ ఏం చెప్పింది? సప్తమి సమర్థాత్ దది శబ్దాత్ సంస్కృతం భక్ష. సంస్కృతం భక్ష అంటే సంస్కరించబడింది, భక్షించే అర్థంలో మనకు ఠక్ ప్రత్యయం తెచ్చుకో అని చెప్పింది. ఠక్ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయః పరశ్చ. నియమం ప్రకారంగా ప్రత్యయం ఎల్లప్పుడూ పక్కనే వస్తుంది. ధాతు ఉంటే ధాతుకు పక్కనే వస్తుంది, ప్రాతిపదికం అయితే ప్రాతిపదికానికి పక్కలో వస్తుంది. ఇదేంటి? దది అనేది ప్రాతిపదికం కాబట్టి సప్తమ్యంతమైన దది ప్రాతిపదికం పక్కలో ఠక్ ప్రత్యయం వచ్చింది. రాసుకోండి, దది ఇంగి ఠక్, దది ఇంగి ఠక్. ఓకేనా? సరే అండి. ఇప్పుడు ఠక్ ప్రత్యయం ఏంటిది? తద్దిత ప్రత్యయం. ఎవరు చెప్తారు తద్దిత ప్రత్యయం అనేది? రాసుకోండి, తద్దితాః. దది ఇంగి ఠక్ తెచ్చిన తర్వాత దానికి ఎదురుగా రాసుకోండి. దది ఇంగి ఠక్ తెచ్చిన తర్వాత దానికి ఎదురుగా రాసుకోండి. దానికి ఎదురుగా కృత్ తద్ధిత సమాసాశ్చ. మనకు తెలిసింది కదా, ఇదేమంటుంది? దీనికి 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. దీని యొక్క లక్షణం ఏంటి? కృత్తు ప్రత్యయం వచ్చినా, తద్ధిత ప్రత్యయం వచ్చినా, లేదా సమాసం, 3 లేదా విన్నా ఇది వచ్చేస్తుంది, ఆ మొత్తానికి ప్రాతిపదికని పేరు పెట్టేస్తుంది. ఓకేనా? ఓకే, దీనికి కండిషన్స్ ఉంటే అయిపోయిన కాబట్టి వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు తద్ధిత ప్రత్యయం ఉంది కాబట్టి వచ్చిందన్నమాట. రాసుకోండి, కృత్ తద్ధిత సమాసాశ్చ. కృత్ తద్ధిత సమాసాశ్చ. కృత్ తద్ధిత సమాసాశ్చ. రాసుకోండి. అనేన సూత్రేణ ఏం రాస్తామండి? కృదంతస్య రాస్తామా, సమాసస్య రాస్తామా, ఏ తద్ధితాంతస్య రాస్తామా? ఇదేంటి? ముందు మర్చిపోయినా, దానికంటే ముందు ఎలా ఇచ్చాను? తద్ధితాః అనే సూత్రం ఇచ్చాను. తద్ధితాః ఇది ఒక సూత్రం అండి. అనేన సూత్రేణ ఠక్ ప్రత్యయస్య తద్ధిత సంజ్ఞా భవతి. అది రాయించి నేను అర్థం చెప్పలేదు. తద్ధితాః అనేది సూత్రము, అధికార సూత్రం అంట. అనేన సూత్రేణ ఠక్ ప్రత్యయస్య తద్ధిత సంజ్ఞా భవతి. తద్ధిత సంజ్ఞా భవతి తద్ధిత సంజ్ఞాని పేరు పెట్టిన తర్వాత ఇప్పుడు వస్తుంది కృత్ తద్ధిత సమాసాశ్చ. తద్ధిత ప్రత్యయం ఎక్కడైతే ఉందో, ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి తద్ధితాంతస్య, తద్ధిత ప్రత్యయం అంతిమంలో ఉంది. ఏ దానికి అంతిమంలో ఉందండి? దది ఇంగికి అంతిమంలో ఉంది కాబట్టి అలాంటి తద్ధిత ప్రత్యయం అంతిమంలో ఆ మొత్తానికి ప్రాతిపదికం అని పేరు వచ్చేస్తుంది. తద్ధితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఓకేనా? ఓకే అండి. సో ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకుంటే ఏం లాభం వస్తుంది? వెంటనే ఆ ప్రాతిపదికంలో సుప్పులు ఉంటే లుక్కు చేయడం కోసం ఈ సూత్రం రెడీగా ఉంటుంది. ఇది సుపో ధాతు ప్రాతిపదికయో. ఓకేనా? రాయండి. ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టగానే ఎప్పుడైనా మధ్యలో సుప్పులు ఉన్నాయనుకోండి, వెంటనే ఈ సూత్రం పరిగెత్తుకుంటూ వస్తుంది. సుపో ధాతు ప్రాతిపదికయో. రాసుకోండి. ప్రాతిపదిక సంజ్ఞ దది ఇంగి టక్కి మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞని పేరు పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత ఈ సూత్రం వచ్చింది. రాసుకోండి. సుపో ధాతు ప్రాతిపదికయో. సుపో ధాతు ప్రాతిపదికయో. సుపో ధాతు ప్రాతిపదికయో. తెలుసు కదా? అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్కు భవతి. ప్రాతిపదికంలో ఉండే అవయవం ఎటువంటి సుప్ ఉంటేనా, సుప్ అవయవం ఉంటే దానికి లుక్కు చేసేయి. ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్కు భవతి. లుక్ భవతి. లుక్ అంటే ఏం చేయాలి? నేను లుక్ దికిం
అంటే వెంటనే ఎవరు వస్తారు? ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ప్రత్యయాన్ని ఆదర్శనం చేయడాన్ని లుక్ అంటాము, ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటామని చెప్పింది అన్నమాట ఒక సూత్రాన్ని. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ఓకే. సో లుక్ చేయండి మీరు అంటే మధ్యలో ఉండే గీ విభక్తిని తీసేయండి. అదే కదా సుప్పు. సుప్పు కాబట్టి ఆ సుప్పుని తీసేసాం. అంటే సుప్పుల్లో ఉండే ప్రత్యయాలు సుప్పు అంటాం. అంటే 21 ప్రత్యయాలకు మనం ఏం పేరు పెట్టాం? సింపుల్ షార్ట్ కట్ లో సుప్ అంటాం. సుప్ అనగానే సు ఔ జస్ అం ఔ క్షస్ టాభ్యాం విస్ గేభ్యాం భ్యస్ గసిభ్యాం భ్యస్ గస్ ఓస్ ఆం గీ ఓస్ సుప్. ఈ మొత్తం 21 ప్రత్యయాలకు సుప్ అని పెట్టాం. ఆ సుప్పుల్లో ఇది 21లో ఏ ప్రత్యయం ఉన్నా దానికి లుక్ చేస్తుంది ఈ సూత్రం వచ్చేసి. ఎప్పుడు? ప్రాతిపదిక మధ్యలో ఉంటాయి. అంటే మధ్యలో అవయవంగా ఉంటాయి. ప్రాతిపదికంలో ఈ సుప్పులు ఎక్కడ కనిపించినా ఈ సూత్రం వచ్చేసి లుక్ చేస్తుంది. ఓకేనా? లుక్ చేశాం. అందుకే ఏం మిగిలింది మనకు? దది ఠక్ మిగిలిందండి. ఏం మిగిలింది? దది ఠక్. ఇప్పుడు ఠక్ ప్రత్యయానికి అనుబంధ లోపం. ఠక్ ప్రత్యయస్య అనుబంధ లోపః. దది ఠక్ మిగిలింది కదా, కింద గీ వెళ్ళిపోయింది. ఏం మిగిలింది? అది రాయాలి. దది ఠక్ మిగిలింది. మరి దీనికి ఎదురుగా ఠక్ ప్రత్యయస్య అనుబంధ లోపః. ఠక్ ప్రత్యయానికి అనుబంధ లోపం ఎలా అవుతుంది? ఠక్ ప్రత్యయానికి అనుబంధ లోపము హలంత్యం. ఠక్ లో ఉండే అంతికానికి హలంత్యం అనే సూత్రం ఇత్తని పేరు పెట్టుకుంటాము. ఇత్తని పేరు పెట్టుకోగానే తస్య లోపః ఆదర్శనం లోపః వచ్చేసి ఆ కాకాలని తీసేస్తుంది. అప్పుడు ఏం మిగులుతుంది? టా మిగులుతుంది. రాయండి. టక్ ప్రత్యయ అనుబంధ లోపం అని చెప్పేసి అనుబంధ లోపం చేస్తే ఏదైతే మిగిలిందో అది చూపించాలన్నమాట. కింద చూపించండి. దది ఠ. దది ఠ. దది ఠ. ఠక్కులో కకాలం వెళ్ళిపోయి ఠా మిగిలింది. ఒత్తు ఠ. ఇప్పుడు మళ్ళీ అంగ సంజయ్ పేరు పెట్టుకుంటాం. ఎందుకంటే అంగాధికారంలో మనం సూత్రం తెచ్చుకోవాలి. అందుకు రాయండి. అంగ సంజయాన్ని పేరు పెట్టే సూత్రం ఏంటి? రాయండి. దది ఠాకి ఎదురు రాయండి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. అందరూ తెలుగులో రాసుకోవద్దని, సంస్కృతాన్ని సంస్కృతంలో అర్థం చేసుకోవాలి. తెలుగులో రాసుకుంటే దీనివల్ల ఏం లాభం ఉండదు. ప్రతి ఒక్కరు తప్పైనా పర్వాలేదు సంస్కృతంలో రాసుకోండి అందరూ కూడా. మీకు అదే సంస్కృతి చెప్తున్నామాట. కాబట్టి తెలుగులో ఎప్పుడు రాయదు, సంస్కృతం ఉండాలని. ప్రతి పదం కూడా మొత్తం భాష లిపి హిందీ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. దది ఠక్ దానికి ఎదురు రాయండి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. తెలుసుదా? అన్య సూచన ప్రత్యయ పరతః అంగ సంజ్ఞా భవతి. అన్య సూచన ప్రత్యయ పరతః ఎవరికి అంగ సంజ్ఞ వస్తుంది? పూర్వస్య ముందుని దానికి. ప్రత్యయం పక్కన ఉంటే అయిపోయా, ముందు దానికి అంగ సంజ్ఞ అని పేరు వచ్చేస్తుంది, అంగం అని పేరు వస్తుంది. ప్రత్యయ పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. సరే, అంగ సంజ్ఞ పేరు పెట్టిన తర్వాత ఎలా వస్తుంది? అంగస్య ఇదం అధికార సూత్రం. అంగస్య ఇదం అధికార సూత్రం. ఈ అధికారం ఏముంది? ఈ అధికారం ఏముంది? రాసుకోండి. అస్మిన్ అధికార ఠస్యేకః. ఏంటండి? ఠస్యేకః. 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 ఓకే, ఈ అధికారం ఏముందంటే ఠస్యేక సూత్రం వచ్చిందండి. ఎప్పుడు? దది ఠ ఈ స్థితిలో వచ్చిందండి. ఏమంటుంది? ఠస్యేక రాసుకోండి. అంగ నిమిత్తం, అంగ నిమిత్తం యః ఠః. అంగ నిమిత్తం, సారీ అంగస్య నిమిత్తం అండి. అంగస్య నిమిత్తం యః ఠః
అంగస్య నిమిత్తం, అంగానికి నిమిత్తం ఏదైతే ఉందో అంగస్య నిమిత్తం యహ ఠహ అంటే టకారం, యహ ఠ తస్య 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 ఇక ఇతి అయం ఆదేశో భవతి. తస్య ఇక ఇతి అయం ఆదేశో భవతి. ఇది స్పష్టమైనది. ఇక్కడ ఇది ఏమంటుంది వచ్చింది, దీని యొక్క అర్థం స్పష్టమైనది. ఇది ఏమంటుంది, అంగస్య నిమిత్తం యహట. అంగం అని పేరు పెట్టడానికి నిమిత్తం ఏదండి, అంగం అని పేరు రావడానికి నిమిత్తం ఏది ఇక్కడ? జీ నీరజ గారు, అంగం అని పేరు పెట్టడానికి నిమిత్తం ఏది ఇక్కడ? ప్రత్యయంలో ఉన్న టక్ ప్రత్యయం అది అందుకే అంగస్య నిమిత్తం, అంగానికి నిమిత్తమైనది ఏదైతే ఠహ, ఆ టక్ ప్రత్యయం నిమిత్తం కదా. అందుకే ఆ ఠస్య అంగానికి నిమిత్తం ఏదైతే నిమిత్తంగా ఉన్నదో దానికి తస్య అంటే టకారస్య ఇక ఇతి అయం ఆదేశో భవతి. ఇక అని పేరు వచ్చేస్తుందంట. ఏమొస్తుంది? ఇక అంటే టకార స్థానం ఇక వస్తుందంట. ఇక ఇతి అయం ఆదేశో భవతి. ఇక అనేది ఆదేశంగా వస్తుంది. ఓకేనా? ఇక ఇతి అయం ఆదేశో భవతి. ఇక ఇతి అయం ఆదేశో భవతి. ఇది టకార స్థానం ఇక వస్తుందంట. ఠా స్థానంలో ఇక. ఇక ఇతి అయం ఆదేశో భవతి. ఓకేనా? స్పష్టమైంది కదా. అంగానికి నిమిత్తం ఏదైతే ఉందో ఆ దానికి అనిమిత్త స్థానంలో ఇక అనే ఆదేశం వస్తుంది. ఇక ఇతి అయం ఆదేశో భవతి. ఇక ఇతి అయం ఆదేశో భవతి. సో ఆదేశం కదా ఇది. టక్ స్థానం ఏం ఆదేశం వచ్చిందండి? టక్ స్థానం ఇక ఆదేశం వచ్చింది. ఏమొచ్చింది? టక్ స్థానంలో ఇక ఆదేశం వచ్చింది అన్నమాట. చేయండి, ఆదేశం చేయండి. టక్ స్థానం ఇక పెట్టుకోండి. అప్పుడు ఏమొస్తుంది? దది ఇక. ఓకేనా? దది ఇక కింద రాయండి. దది ఇక. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. మళ్ళా అంగాధిక ఇంకో సూత్రం వచ్చింది. అంగాధికారం పునః అంగాధికారే ఏముందిట? కీర్తిచ. ఈ సూత్రం వచ్చింది అన్నమాట. కీర్తిచ. ఇది వచ్చి ఏమంటుంది? కితిచ రాసుకోండి. కితిచ ఏమంటుంది? ఇది దది ఇక ఈ స్థితిలో వచ్చిందన్నమాట. దీనికి ఎదురు ఏమంటుంది? ఇది అంటే ఇక్కడ ఈ స్థితిలో ఈ లక్షణాలు కనిపించేదికి అంటే కితిచ అనే సూత్రం యొక్క లక్షణాలు కనిపించాయన్నమాట. ఏంటి ఆ లక్షణాలు రాసుకోండి. కితిచ ఇది ఒక సూత్రము, దీని అర్థం రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ కితిచ తద్దితే పరతః కితిచ తద్దితే పరతః కితిచ తద్దితే పరతః కితిచ తద్దితే పరతః అంగస్య 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 అచాం ఆదేహి అంగస్య అచాం ఆదేహి అంగస్య అచాం ఆదేహి అచః స్థానే వృద్ధిర్భవతి. కితిచ తద్దితే పరతః. గమనించ సూత్రం ఏమంటుంది, గమనించాలి సూత్రం. ఈ సూత్రం యొక్క అర్థం మనకు అర్థం కావాలి. ఈ సూత్రం ఏమంటుంది? కితిచ తద్దితే పరతః అంగస్య అంగానికి ఏంట? అచాం ఆదేహి అచస్థానే. అంగస్య అచాం అచ్చులలో నిర్ధారణ షష్ఠి. ఎప్పుడు నిర్ధారించేటప్పుడు షష్ఠి విభక్తాలు. అచాం ఆదేహి అచః స్థానే అచాం ఆదేహి అచః స్థానే అచాం ఆదేహి అచః స్థానే వృద్ధిర్భవతి. అచాం ఆదేహి అచః స్థానే కిం భవతి? వృద్ధిః భవతి. వృద్ధిః భవతి. అంగస్య అచాం ఆదేహి అచః స్థానే కిం భవతి? వృద్ధిర్భవతి. వృద్ధి వస్తుందంట.
సూత్రార్థం అర్థమైందా? ఒకసారి గమనించండి. ఏమంటుంది? కితిచ తద్దితే పరతః. గమనించండి, ఇక్కడ ఏముండాలంట? తద్దిత ప్రత్యయం ఉండాలంట. ఆ తద్దిత ప్రత్యయం కిత్ అయి ఉండాలి, అంటే కకారానికి ఇత్తు చేసి ఉండాలంట. ఇప్పుడు మనకి టక్ అండి, ఏంటి? సో అది ఇక్కడ ఇక్ ఉంది. ఇదేమంటుంది? పైన చూసుకుందాం. పైన ఆ టక్లో టక్ కకానికి చేసిన టక్ ప్రత్యయం కకాకి చేసాం కదా, అందుకే కిత్. అది కిత్ అంటే కకాకి చేసిన కిత్ ప్రత్యయము, తర్వాత అది తద్దిత ప్రత్యయం కూడా. మనం తద్దితాహ అని చెప్పి టక్ ప్రత్యయానికి తద్దిత పెట్టాం కదా, అది తద్దితమై ఉండాలి. ఆ తద్దిత ప్రత్యయంలో కకారానికి ఇత్తు చేసి ఉండాలి. అటువంటి లక్షణం ఉన్నప్పుడు తద్దితమై ఉండాలి, కకారానికి ఇత్తు చేసి ఉండాలి. అటువంటి తద్దిత కిత్ ప్రత్యయం పక్కన ఉంటే ఏంటి? అంగస్య, అంగానికి. పక్కన ఉంది ముందు అంగం అయిపోతుంది. ఏ అంగం ఉంది? దది అనే అంగానికి. అంగంలో ఏంటంట? అచాం ఆదేహి. అంగంలో అచ్చుల్లో ఆది అచ్చు, ఇక దదికి 2 అచ్చులు ఉన్నాయి. మొట్టమొదటి అచ్చు ఏంటి? దకారంలో ఉండే అకారం. అచాం ఆదేహి అంటే అచ్చులో ఆది అచ్చు స్థానంలో ఏమొస్తుందంట? వృద్ధి భవతి. అచ్చులలో ఆది అచ్చు స్థానంలో వృద్ధి అవుతుంది అని చెప్పింది. ఓకేనా? ఇది ఈ సూత్రం పనిచేస్తా ఉంటుంది. ఇక్కడ దది టక్ ఉంది, ఈ స్థితిలో వచ్చి ఏం చేస్తా అని చెప్తుంది? నేను అచ్చుల్లో ఆది అచ్చుకు అంటే దకారంలో ఉండే అకారానికి నేను వృద్ధి చేస్తాను. కానీ ఎప్పుడు పక్కన ఏముండాలి? కిత్తు తద్దిత ప్రత్యయం పక్కన ఉంటేనే. ఏముండాలంట? కిత్తు తద్దిత ప్రత్యయం పక్కన ఉంటేనే అప్పుడు చేస్తుంది. ఇక్కడ మనకి ఏంటండి? దది ఇక వచ్చిందట, అంటే పైనైతే ఉంది కింద లేదు. పైనైతే ఉంది కింద లేదు. మనకు దది ఇక ఇక్కడ ఉందా? ఎందుకంటే ఇది ఆదేశం. తస్యేక స్థలం టకార స్థలం ఇక ఆదేశ భవతి. టాకు ఇక ఆదేశం వచ్చింది. ఇది తద్దిత ప్రత్యయం కాదు, కకానికి ఇటు కూడా చేయలేదు ఈ ఆదేశంలో. మరి ఎలా అవుతుందండి? ఇదేమంటుంది? తద్దిత కితి ప్రత్యయం పక్కన ఉంటే అచ్చుల్లో ఉండే ఆదేశ వృద్ధి చేస్తా ఉంటుంది. కానీ ఇక్కడ అచ్చులో ఆదేశ అయితే ఉంది, అంగం ఉంది, కానీ ఇక్కడ కితి తద్దిత ప్రత్యయం లేదు, కానీ ఏముంది? ఆదేశం ఉంది. మరి ఎలా అవుతుంది? అప్పుడు ఈ సందర్భంలో ఇది వస్తుంది. ఏది? స్థాని వదాదేశో నల్విదౌ. అర్థమైందా? ఇది వచ్చేసి ఈ సూత్రం పైన చేయాలంటే అది తద్దిత ప్రత్యయం లెక్క మనం కూడా దీన్ని ఒప్పుకోవాలి. తద్దిత ప్రత్యయం లెక్క భావించాలి. అంటే అది ఎవరు చెప్తే టక్ స్థానంలో వచ్చి టక్ స్థానంలో వచ్చిన అంటే టక్ తద్దిత ప్రత్యయ స్థానంలో వచ్చింది కూడా ఆదేశం కూడా తద్దితమే అయిపోతుంది అని అది భావించినప్పుడే మనకు ఈ పని చేసుకోవడానికి వీలవుతుంది. అది ఎవరు చెప్తారు? తద్దిత స్థానంలో వచ్చిన ప్రత్యయం తద్దితమే అవుతుందని మనకు ఈ ప్రకృత సూత్రం మనం చెప్పుకోబోయే స్థాని వదాదేశో అనల్విదో చెప్తుంది. ఏమంటుంది? రాసుకోండి. స్థాని వదాదేశో అనల్విదో. ఎందుకంటే తక్కువకు ఈ తదిత ప్రత్యయం పేరు పెట్టాం కానీ ఇక్కుకు పెట్టలేదు అన్నమాట. కాబట్టి ఇక్కడ సూత్రం ప్రాప్తం కావడం లేదన్నమాట. కాబట్టి ఇది వచ్చి చెప్పింది అన్నమాట. ఏం చెప్పింది? రాసుకోండి. స్థాని వదాదేశో అనల్విదో. స్థాని వదాదేశో అనల్విదో ఏమంటుంది? అనేన సూత్రేణ ఆదేశ స్థానివద్ భవతి. ఏం ఆదేశం వచ్చిందండి? ఇక ఆదేశం వచ్చింది. ఎక్కడి నుంచి? ఏ స్థానంలో వచ్చింది? టక్ స్థానంలో వచ్చింది, టకార స్థానంలో వచ్చింది. అందుకే ఆదేశ ఏదైతే ఆదేశం స్థానివద్ భవతి. నువ్వు తీసుకొచ్చిన ఆదేశం ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి తీసుకొచ్చావో దాని స్థాని ఏంటి? అది ఏదైతే ఇది కూడా అదే అవుతుంది. అది తద్దితం అయితే ఇది కూడా తద్దితం అవుతుంది. అది ప్రత్యయం అయితే ఇది కూడా ప్రత్యయం అవుతుంది. అది అంగం అయితే ఇది కూడా అంగం అవుతుంది. అది అవ్యయం అయితే ఇది కూడా అవ్యయం అవుతుంది. ఇక్కడ ఏంటిది? తద్దితం. తద్దితాహ అనే సూత్రం చేత ఠాకి తద్దితం టక్ ప్రత్యయం తద్దితాన్ని పేరు పెట్టుకున్నాం. కాబట్టి తద్దిత స్థానం వచ్చిన ఇక ఆదేశం కూడా తద్దిత వత్ భవతి. తద్దిత వత్ అంటే వత్కి సమానంగా అవుతుంది. తద్దిత ప్రత్యయానికి సమానంగా ఇది కూడా తద్దిత ప్రత్యయంగా భావిస్తాము. కాబట్టి తద్దిత ప్రత్యయంగానే భావించినప్పుడు ఇది కూడా దాని స్థానంలో వచ్చింది కాబట్టి ఇది కూడా తద్దిత ప్రత్యయంగా భావిస్తాము. ఇందులో కూడా కకారానికి ఇత్తయింది కానీ భావించి మనము ముందున్నే అంగంలో ఆది అచ్చుకు వృద్ధి చేసుకుంటాము. అర్థమైందా? ఆదేశ స్థానివద్ భవతి అల్ విధిం వర్జయిత్వ. ఇది చెప్తాను మీకు, అన్ని అయిపోయిన తర్వాత చెప్తాను. అల్ విధిం వర్జయిత్వ అని చెప్పి. ఓకేనా? సో ఇక్కడ మనకు ఇప్పుడు తద్దిత ప్రత్యయ స్థానం, ఇది ఉదాహరణ ఏంటి? మనకు తద్దిత స్థానంలో వచ్చిన ఆదేశం తద్దితవత్ అవుతుంది. దీనికి ఉదాహరణ. ఇది ముఖ్యమైన సందర్భం. ఇది ఈ సూత్రాన్ని ఇక్కడ వినియోగించాలి. తద్దిత స్థానం వచ్చింది, ఇక ఆదేశం వచ్చింది, అది తద్దితం కాదు. ఎలా చేసుకోవాలి? అచ్చుల్లో ఉండే ఆదేశకు వృద్ధి ఎలా అవుతుంది అంటే ఇది వచ్చేసి తద్దిత వత్ చేసింది. తద్దిత వత్ అంటే తద్దిత ప్రత్యయానికి సమానంగా చేసింది కాబట్టి
కితిచ అనే సూత్రం వచ్చేసి దద్దిలో ఉండే ఆది అచ్చుకు వృద్ధి చేసింది. ఓకేనా? సరే అండి. ఇప్పుడు ఈ సూత్రం యొక్క వినియోగం అర్థమైంది కదా. తద్దిత ప్రత్యయ స్థానం వచ్చిన ఆదేశం కూడా తద్దిత వత్ అవుతుంది. అందుకే ఇది తద్దిత ఈక ప్రత్యయం, తద్దిత కకారాది ప్రత్యయం పక్కన ఉండటం వలన ఆది అచ్చుకు వృద్ధి చేసుకున్నాము. వృద్ధి ఏమవుతుంది? దకారం నుండి అకారం వృద్ధి. ముందు వృద్ధి దికి వృద్ధి చేసుకోవాలి. వృద్ధి అంటే ఏమిటి? ఏం చేసుకోవాలి? వృద్ధి చేసుకున్నాక ఏం చేసుకోవాలి? అప్పుడు వృద్ధి దిక్యం అన్నప్పుడు వృద్ధి రాదై అనే సూత్రం పరిగెత్తుకుంటూ వస్తుంది. వృద్ధి అంటే ఏం లేదు, ఆ ఐ ఔ ఇది ఏతేషాం వర్ణానాం వృద్ధి సంజ్ఞా భవతి. ఈ 3 వర్ణాలకు వృద్ధి అని పేరు. అర్థమైందా? ఇది చెప్పి వచ్చి స్పష్టత చేస్తున్నాడు. వృద్ధి అంటే ఏమిటన్నప్పుడు ఇది వచ్చి చెప్తున్నాడు. ఆ ఐ ఔ ఈ 3 వర్ణాలకు వృద్ధి అని పేరు పెట్టాడు మహర్షి పాణిని అని. ఈ 3 వచ్చాయి. వృద్ధి అంటే ఈ దకారంలో ఉండే అకార స్థానం 3 వర్ణాలు వచ్చాయి. 3టికి వృద్ధి అని పేరు ఉంది. ఏం తెలుసుకోవాలి దాంట్లో? దానికి నిర్ణయం రాసుకొని వృద్ధి రాజేస్తుంది ఆయన కేవలం స్థాని వదాదేశం అన్న విధవ తర్వాత వృద్ధి దిక్యం అంటే వృద్ధి రాదేశ్. వృద్ధి రాల్సిన 3 వచ్చేసాయి, ఆ ఐ ఔ. కానీ ఆ 3 కూడా మనకు ఒకటి కావాలి. ఏం తెచ్చుకోవాలి? దానికి నిర్ణయం చేసేది ఎవరు? 3కి వృద్ధి అని పేరు ఉంది. అప్పుడు స్థానేంతరతమః రాయండి. స్మోని సూత్రం రాసుకోండి. స్థానేంతరతమః ఇది వచ్చి నిర్ణయం చేస్తున్నట. ఏంటి? అకార స్థానంలో కదా, దకారంలో ఉండే అకారానికి నీకు వృద్ధి కావాలి. వృద్ధి అని 3 వచ్చాయి. అందులో ఏం పెట్టుకోవాలి? స్థానేంతరతమ, స్థానే అంతరతమ ఆదేశ భవతి చెప్పింది. ఆ స్థానంలో ఏదైతే అకారానికి అత్యంత సదృశంగా ఉందో ఆ వర్ణం పెట్టుకో. అంతరతమ అంటే సదృశంగా ఉండే పెట్టుకో. 3 వర్ణాల నుంచి ఆకి సదృశంగా ఉండేది ఆ, అదే కాబట్టి అదే పెట్టుకున్నాం. ఎందుకంటే ఇది కూడా కంఠస్థానం, ఇది కూడా కంఠస్థానం. స్థానం స్థానం కలుపుకుంటే 2 సమానంగా ఉన్నాయి కాబట్టి అకార స్థానం ఆ అనే వస్తుంది, ఐ గాని ఔ గాని రాదు. ఓకేనా? ఇది ఎవరు చెప్పేది? స్థానేంతరతమ అనే సూత్రం ద్వారా తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు రాయండి. సో దదిలో ఉండే అకారానికి దీర్ఘం చేస్తే దా అయిపోయింది. దాది దీర్ఘం వేస్తే దా. దదిలో ఉండే మధ్యలో ఆ వేస్తే దాది ఇక. దాది ఇక. ఓకే, దాది ఇక. ఇప్పుడు రాసుకోండి. మళ్ళా ఈ సందర్భంలో మళ్ళీ వేరే సూత్రం వచ్చి ఏమంటుంది రాసుకోండి. దాది ఇకలో యచిభం. దాది ఇకకి ఎదురుగా రాసుకోండి. యచిభం, యచిభం అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ఇదేమంటుంది? యచిభం సూత్రం ఏమంటుంది చూడండి. అనేన సూత్రేణ యకారాది రాసుకో. అనే యకారాది అథవా, అథవా అంటే లేదా, అథవా అజాది ప్రత్యయే పరతః. యకారాది అజాది, యకారాది అథవా అజాది అథవా స్వాది కూడా పెట్టుకోండి. స్వాది ప్రత్యయే పరత. 3 ఆప్షన్స్ ఇచ్చాడు మన దీనికి. యకారాది ప్రత్యయం ఉండాలంట. అంటే ప్రత్యయం ఎటువంటి ప్రత్యయం? ఆ ప్రత్యయానికి కాదు యకారం అన్న ఉండాలి, లేదా ఆ ప్రత్యయానికి కాదు అచ్చయిన ఉండాలి. అచ్చ అంటే ఆ నుంచి మహావిద్య ఒక అచ్చయి ఉండాలి, లేదా స్వాది. స్వాది అంటే సు ఔజస్ నుండి కొన్ని ప్రత్యయాలు ఉన్నాయి కదా, అవి ఆ ప్రత్యయమైన ఉండాలన్నమాట. సు ఔజస్ నుంచి ఏదో ప్రత్యయం ఉండాలి. అప్పుడు యకారాది అథవా అజాది అథవా స్వాది ప్రత్యయే పరతః రాసుకోండి. యకారాది అథవా అజాది అథవా స్వాది ప్రత్యయే, స్వాది ప్రత్యయం పక్కన ఉంటే ప్రత్యయే పరతః పూర్వస్య భా సంధ్య. భా ఒక పేరు అండి. ఈ విధంగా అంగం పేరు పెట్టుకుంటాం, ఇత్ అని పేరు పెట్టుకుంటాం, అలాగే భా అని ఒక పేరు. పూర్వస్య భా సంధ్యా భవతి. పూర్వస్య కిం భవతి? భా సంధ్యా భవతి. ఇక్కడ మనకు 3 ఆప్షన్ ఇచ్చాడు. ప్రత్యయానికి ఆదిలో యకారం ఉండాలి. ఉంది ఇక్కడ మనకు ప్రత్యయం ఏంటి? ఇక ప్రత్యయం అండి. ఇక ప్రత్యయానికి ఎందుకంటే పైన టక్కు స్థానం వచ్చి టక్కు ప్రత్యయం ఇది కూడా ప్రత్యయం కింద భావిస్తాం. అది తదితమే, ఇది కూడా తదితమే. అంటే టక్కుకి ఏవైతే లక్షణాలు కూడా దీంట్లోకి వచ్చేసి ఆదేశంగా భావించలేదు, స్థానివత్ అయిపోయింది. ఆ స్థానికి ఏ లక్షణాలు ఉన్నాయో అన్ని ఇది కూడా ప్రత్యయం కింద భావిస్తాం. ఎందుకంటే టక్ ఒక ప్రత్యయం, ఇది కూడా ప్రత్యయమే, ఇది కూడా తదితమే. కాబట్టి ఎక్కడ ఏం కావాలో అది ఆ లక్షణాలను కూడా దీనికి వచ్చేస్తాయి. ఏ స్థానిక ఏవైతే ఉన్నాయి లక్షణాలు, ఆ లక్షణాలు మొత్తం దీనికి వచ్చేస్తాయి. సరే, యకారాది ప్రత్యయం ఉండాలి, అజాది ప్రత్యయం ఉండాలి, స్వాది ప్రత్యయం. ఇక్కడ 3 ఏముంది మనకు? ఇక అనే ప్రత్యయానికి ఆది యకారం ఉందా? యకారం లేదు. అజాది ఉందా? అజాది లేదు. ఉందా? ఉంది అండి. అచ్చే కదా, ఈ అంటే అచ్చులో వస్తుంది కదా, అంటే అజాది ప్రత్యయం ఉంది. ఇంకా స్వాది ప్రత్యయం కూడా లేదు. కానీ ఇది ఉంది కాబట్టి
అజాది ప్రత్యయ డైరెక్ట్ గా రాయొచ్చు. అనన్య సూత్రేణ అజాది ప్రత్యయ పరత పూర్వస్య భా సంజ్ఞా భవతి అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇబ్బందిగా రాసుకున్నారు వదిలేసని. సో దీనికి దాది అనే దానికి భ అనే పేరు పెట్టిన భ సంజ్ఞా భవతి, భ అని పేరు వచ్చింది. సరే, భ అని పేరు పెట్టుకుని ఏం లాభం వచ్చింది? అంగం అని పేరు పెట్టుకుంటే ఏం లాభం వచ్చింది? అంగస్య ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారాన్ని అంగాధికారం కలిగిపోతుంది. ఇక్కడ కూడా భ అని పేరు పెట్టుకోవడం వల్ల భస్య రాసుకుంది. భస్య ఇదం అధికార సూత్రం. ఈ అధికారంలోకి వెళ్ళి సూత్రం తెచ్చుకుంటామట. భస్య ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే కిం అస్తి యస్యేతి చ. ఏముందండి? యస్యేతి చ, యస్యేతి చ, యస్యేతి చ, యస్యేతి చ. ఓకేనా? యస్యేతి చ, యస్యేతి చ. ఇదేమంటుంది రాసుకోండి. దాది ప్లస్ ఇకస్తానే ముందు భాషంజ అని పేరు పెట్టింది. భాషంజ అని పేరు పెట్టుకొని ఇది వచ్చిందని అంటే భాషంజ అధికారంలో ఉండే సూత్రం వచ్చింది. ఏమంటుంది రాసుకోండి. యస్యేతి చ అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ఇవర్ణాంతస్య అంగస్య, ఇవర్ణాంతస్య అంగస్య, ఇవర్ణాంతస్య అంగస్య భస్య, భస్య ఇవర్ణాంతస్య అంగస్య భస్య ఈకారే లేదా తద్దితేచ, ఈకారే తద్దితేచ. ఈకారము ఈకారే తద్దితేచ, ఈకారే తద్దితేచ పరతః, ఈకారే లేదా తద్దితేచ పరతః అంటే ఈకారం కానీ లేదా తద్దిత ప్రత్యయం కానీ పక్కన ఉంటే ఈకారే తద్దితేచ పరతః లోపో భవతి, లోపో భవతి. లోపం ఎందుకు? ఎక్కడ షష్ఠి భక్తి దానికి అక్కడ లోపం అవుతుందన్నమాట. అర్థమైన సూత్రం ఎలా వచ్చింది? ఏమంటుంది? ఇవర్ణాంతస్య అంగం ఉండాలంట. ఉండే ఇక్కడ ఇవర్ణాంత అంగం ఉందా? అంగం ఏది ఇక్కడ? ఇక అనేది అంగమా, దాది అనేది అంగమా? ఇక అనే ప్రత్యయం కాబట్టి ఇక ప్రత్యయం పక్కన ముందు అంగం అంటే దాది అంగం. ఆ అంగం ఎలా ఉండాలంటే ఇవర్ణాంత అంగం ఉండాలి. అంటే ఇకారం కానీ దీనికి ఇకారం కలిగినప్పుడు అంగం ఉండాలి. హ్రస్వ ఇకారం ఉంది కదా, భయం లేదు. ఇవర్ణాంత అంగం ఉంది. ఆ ఇవర్ణాంతస్య అంగస్య ఏమంట? దానికి భస్య భాను పేరు పెట్టి ఉండాలంట. పెట్టాం కదా మనం. ఏ చిభం వచ్చేసి ఆ దాదికి భాష పేరు పెట్టిందనమాట. ఇన్ని కండిషన్ ఉండాలి. ఇవర్ణాంతమే ఉండాలి, అంగమే ఉండాలి, దానికి భానుడు పేరు పెట్టిందన్నమాట. ఇన్ని ఉంటే అప్పుడు వస్తున్నాడు. ఇవర్ణాంతస్య అంగస్య భస్య ఈ మూడు కండిషన్స్ ఉన్నాయి. అప్పుడు దానికి ఏమవుతుంది? ఇంకా ఏం కాదు, దానికి ఈకారం కానీ తద్దితం కానీ పక్కన ఉండాలి. ఈకారం అన్న ఉండాలి, దీనికి ఈకారం ఉండాలి పక్కన, లేదా తద్దిత ప్రత్యయం ఉండాలి. ఇక్కడ ఉందా? ఈకారం లేదు కానీ దీనికి ఈకారం తద్దిత ప్రత్యయం ఉంది కదా. ఈకారం తద్దితమే కదా. టక్కని తద్దితమైనప్పుడు దాని స్థానం వచ్చిన ఈక కూడా తద్దితమే, కానీ తద్దిత ప్రత్యయం పక్కనే ఉంది కాబట్టి అప్పుడు ఆ ఇవర్ణాంత అంగానికి అవుతుంది లోపం అవుతుంది. అందుకే ఇవర్ణాంత సంగస్య భాష్య ఈకారే తద్దితే చెప్ప. ఈకారం కానీ తద్దిత ప్రత్యయం కానీ ఉంటే, తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే ఏమవుతుంది? లోపహ భవతి. ఎవరికి? ఇవర్ణాంత అంగానికి. ఇవర్ణాంతస్య అంట కానీ ఈకారానికి లోపం అవుతుంది. ఓకేనా? సో లోపం చేయండి. లోపం అంటే తెలుసుదా? అదర్శనం లోపహ. సో ఈ సూత్రం యొక్క కండిషన్ ఇక్కడ పనిచేసింది కదా. అన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి వచ్చి పనిచేసింది. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఈ సూత్రం వచ్చి పనిచేయదు. ఏముండాలి? భా అని పేరు పెట్టుకుండాలి, అంగ సంధ్య అని పేరు పెట్టిండాలి, దాంట్లో ఇవర్ణాంతమే ఉండాలి. ఉవర్ణాంతం ఉంటే అవర్ణాంతం ఉంటే కాదు. అవర్ణాంతకి ఛాయిస్ ఉంది. ఇవర్ణాంతమే ఉండాలి లేదా అవర్ణాంతం ఉండాలి. రెండు ఆప్షన్ ఇచ్చాడు. అవర్ణాంతం ఇవర్ణాంతం ఉంది కదా. ఈ రెండు కాకుండా మిగతా ఏ వచ్చినా కాదు. ఇక్కడ ఉంది కాబట్టి మనకు దానికి లోపం అయిపోయింది. చేయండి, లోపం చేయండి. ఇప్పుడు లోపం చేస్తే ఏమవుతుంది? ఈ కాలం వెళ్ళిపోతుంది. ఇవర్ణాంత ఈ కాలం లోపం చేయాలి. లోపం చేస్తే ఏమవుతుంది? లోపం చేస్తే దాద్ మిగులుతుందంట. అంటే ఈ కాలం లోపం దాద్ అయిపోయింది. రాసుకోండి, దాద్. దకాల హలంత మిగులుతుంది. దాద్
దాద్ ఇక, దాద్ ఇక. ఓకే, దకారానికి ఈ కలిపితే ఏమవుతుంది? దా దిక్క అయిపోయిందా? దా దిక్క మనకు ఇంకా లక్ష్యం కాదు, సిద్ధించలేదు. దా దిక్కం సిద్ధించాలి మనకు, దా దిక్కం రావాలి. దాద్ ఇక వచ్చిందండి. ఓకేనా? దాద్ అంటే ఈ తీసేసాం, ఆ రాయండి కింద. ఎస్ఏదిచ్చే వచ్చి ఏం పని చేసిందో ఆ పని చూపించాలి వెనకబడే. ఏ సూత్రం ఏ పని చేసిందో వెనకబడి చూపిస్తే మనకు స్పష్టత ఉంటుందని. ఏ సిద్ధి ఎప్పుడు ఏ సూత్రం వచ్చి పని చేసిందో మనం తెలుస్తున్నామంట, అది గమనించాలి మనం. ఓకేనా? ఇది వచ్చి వివరణాంత అంగానికి తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే లోపం చేస్తా అని చెప్పి లోపం చేసేసింది. లోపం దాద్ ఇక రాయండి. ఇప్పుడు ఇక అనేది తద్దితం కదా, చూడు. ఇక అనేది ఆదేశంగా తద్దితవత్ అయిపోయింది కాబట్టి ఇది తద్దితంగా భావించామంట. ఆదేశం కూడా ఆదేశ స్థానివత్ భవతి, ఆదేశ స్థానివత్ అవుతుంది. అందుకే ఇది ఏ స్థానం? తద్దిత స్థానంలో వచ్చింది కాబట్టి ఇది తద్దితవత్ అయిపోయింది కాబట్టి మళ్ళా కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి మొత్తానికి ప్రాతిపదికను పేరు పెట్టేసింది. దాద్ ఇక, దీనికి ఇక తద్దిత ప్రత్యయం కదా, ఆదేశం కూడా తద్దితవత్ భవతి అని చెప్పాం కాబట్టి ఈ తద్దిత ప్రత్యయం అంతిమంలో ఉంటే తద్దితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పి కృత్ తద్దిత సమాసాశ్చ వచ్చి చెప్పినామంట. అందుకు రాసుకోండి ఈ స్థితిలో కృత్ తద్దిత సమాసాశ్చ ఏంటండి? కృత్ తద్దిత సమాసాశ్చ, కృత్ తద్దిత సమాసాశ్చ అనేన సూత్రేణ తద్దితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అప్పుడు దాదిగా ఉన్నది, ఇప్పుడు ఈక ప్రత్యయం కలుపుకొని చెప్పాము. దాదిక అప్పుడు చెప్పాము, ఇక్కడ మళ్ళీ చూపిస్తాను. ఇక తద్దిత ప్రత్యయం ఉంది కాబట్టి ఆ మొత్తానికి ప్రాతిపదికను పేరు పెట్టుకున్నాం. అందుకే తద్దితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఇప్పుడు కలుపుకున్న దాద్దులో దకార హలంతం కానీ ఇక ఈ కలిపేసి దాదిక అయిపోయింది. అంటే దాదిక మొత్తం ప్రాతిపదిక అయిపోయింది అనమాట. అందుకే తద్దితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. తద్దితాంతస్య కిం భవతి? ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఓకేనా? సో పెట్టేసింది ప్రాతిపదిక సంజ్ఞా పెట్టేసి ఎలా వస్తుందంటేనే మనకు యా ప్రాతిపదిక అధికారానికి వెళ్తాం. ఓకేనా? ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టడం ఎలా వస్తుంది మనకు? ప్రాతిపదిక అధికారం చెప్పి సూ తెచ్చుకుంటాం. రాసుకోండి. యా ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం. ఓన్లీ సూత్రం రాయండి. యా ప్రాతిపదిక అధికార సూత్రం. అస్మిన్ అధికారం ఏముంది? రాయండి. పూర్వవత్ ప్రథమా విభక్తి ఏకవచనే, పూర్వవత్ ప్రథమా విభక్తి ఏకవచనే, పూర్వవత్ ప్రథమా విభక్తి ఏకవచనే సుప్రత్యయః భవతి. प्रथमा विभक्ति एकवचन किं भवति? सुप्रत्ययः भवति. प्रथमा विभक्ति एकवचने सुप्रत्ययः भवति. तो सुप्रत्यय प्रत्ययः परश्च प्रकार पक्कने वस्तुंदी. दादिका सु, दादिका सु, దాదిక సు పక్కన రాసుకుని అది సు ఆదికి ఉత్పత్తి మొత్తం చెప్పారు. సుపహ విభక్తిశ్చ ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ ద్వేకయో ద్వివచనేక వచని ఇదంతా ప్రక్రియ వస్తుంది. అది తెలుసు కదా. డైరెక్ట్ గా ప్రథమ విభక్తి ఏకవచనం సు ప్రత్యయ భవతి. సు వచ్చింది దాదిక సు. సో సు రాగానే వెంటనే మళ్ళా అతోం అనే సూత్రం వచ్చింది. అతోం, అతోం ఇదేమంటుందండి? అతోం రాసుకోండి. అతోం అనే సూత్రం వచ్చింది. దాదిక సు ఈ సందర్భంలో ఈ సూత్రం వచ్చింది. అతోం అనే సూత్రం వచ్చింది. ఏమంటుంది రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అదంతాత్ నపుంసకాత్, అంటే అదంతాత్ నపుంసక అంటే అదంతం అనే అకారాంతం రెండు ఒకటి. అత్ అనే అంతిమంలో ఉండాలంట. అదంతాత్ నపుంసకాత్ దాదిక అని మన ప్రాతిపదిక దాదిక అని. దాదికాలు కాల ఆ ఉందా అది అదంతం అంటే అకారం అంతిమంలో ఉంది. అందుకే అదంతం అంటాం. అకారం అంతిమంలో ఉంటే అదంతం అంటానని. అదంతాత్ ప్రాతిపదిక, అదంతం అది ప్రాతిపదికం కూడా పెట్టుకున్నాం కదా. కృతదిత సమాసాశ్చ వచ్చి ప్రాతిపదికం పేరు పెట్టింది. అందుకే అదంతాత్ నపుంసకాత్ ప్రాతిపదిక. నపుంసకలింగం ఇది నపుంసకలింగం అంట. దాదికం లక్ష్యం కనిపిస్తుంది పైన. దాదికం అని నపుంసకలింగ శబ్దం. అందుకే అదంతమైనటువంటి నపుంసకలింగం. అదంతాత్ నపుంసకాత్, అదంతాత్ నపుంసకాత్
ఉత్తరయోహో, ఈ అదంతమైనటువంటి నపుంసకానికి పక్కన, ఉత్తరం అంటే పక్కన, ఉత్తరయోహో అదంత నపుంసకాత్ ఉత్తరయోహో సు కామ అం ఇది ఏతయోహో లుక్ భవతి. ఏముంటుంది? అకారాంతం కలిగినటువంటి నపుంసక లింగం ఏదైతే ఉందో దాని పక్కన ఉత్తరయోహో ఏముండాలంట? ఉత్తరయోహో సు కామ అం, సు గాని సు ప్రత్యయం గాని అం ప్రత్యయం గాని, సు అం ఇది ఏతయోహో స్థానే, ఈ రెండిటి స్థానం అంటే సు గాని అం ఏ రెండిట్లు ఏది ఉన్నా కూడా, ఏదో ఒకటే ఉంటుంది, రెండు ఉండవు, ఏదో ఒకటి ఉంటుంది. ఇది ఏతయోహో స్థానే, రెండు ఉన్నాయి కాబట్టి ఇది ఏతయోహో స్థానే కిం భవతి? లుక్ భవతి. కిం భవతి? అమ్మాదేశం సారీ, క్షమ్యతాం, అం ఆదేశం భవతి. అతోం కదా, సు అదంతా నపుంసక ఉత్తరయోహో సు కామ అం ఇది ఏతయోహో స్థానే అం ఇది అయం ఆదేశో భవతి. అం ఇది అయం ఆదేశో భవతి. అం ఇది అయం ఆదేశో భవతి. అం అనేది ఆదేశంగా వస్తుందంట. ఓకేనా? అం ఇది అయం ఆదేశో భవతి. సో ఎక్కడ వస్తుంది ఆదేశం? ఎక్కడ వస్తుంది ఆదేశం? ఎక్కడ వస్తుందండి? సుస్థానంలో వస్తుంది. ఎవరు చెప్తారు? సూకి సకారానికి వస్తుందా, సకారంలో ఉకారానికి వస్తుంది? ఎవరు చెప్తారు సూస్థానం చెప్పిందని తెచ్చుకో అని చెప్పి? అనేకాల్షిత్ సర్వస్య ఆచార్య. అలోన్ చేసి ఎందుకు రాదు? ఇక్కడ అనేక అల్లులు ఉన్నాయి ఆచార్య. ఇక్కడ రెండు అల్లులు ఉన్నాయి కదా ఆచార్య. ఇది ప్రిఫరెన్స్ అన్నమాట. అనేక అల్లులు ఉంటే ఇది వస్తుందన్నమాట. ఎందుకంటే అలోంత్యస్యకి అపవాసుతం అన్నమాట. దీన్ని బట్టి ఏమైంది? అది అలోంత్యస్య ఎప్పుడైతే ఒకటే ఆదేశం ఉందనుకోండి, వచ్చే ఆదేశం ఒకటే వర్ణం ఉంటే అప్పుడు అలోంత్యస్య వస్తుందన్నమాట. ఒకటికన్నా ఎక్కువ కొంటే అనేకాల్సి సర్వస్య ఖచ్చితంగా ఇది వస్తుందన్నమాట. వచ్చి అనేకాలు ఉంటే సంపూర్ణ స్థానంలో వస్తుంది. అంటే సుకి సుస్థానంలో అమ్మ వచ్చేసింది అన్నమాట. ఓకేనా? ఒకవేళ అమ్మ వచ్చినా అమ్మ స్థానం అమ్మే వస్తుంది, సు ఉన్న సుస్థానం అమ్మే వస్తుంది. ఇక్కడ సు ఉంది కాబట్టి సుస్థానంలో అమ్మ వచ్చింది. అస్తు ఉత్తమం. సో సుస్థానంలో అమ్మ వచ్చింది అన్నమాట. చేయండి మళ్ళీ. అది మార్చి మార్చి రాసుకోవడం లేదు, కానీ ఇవన్నీ మనం ముందు చెప్పుకున్నాం కాబట్టి అదే విధంగా అర్థం చేసుకుంటూ పోవాలి. ఎవరు చెప్తారు? నిర్ణయించేది ఎవరు? అనేకాల్సి సర్వస్య. ఇవన్నీ ఆటోమేటిక్ గా అవన్నీ తెలిసేవి కాబట్టి అట్లా ముందుకు వెళ్ళిపోతుంటాడు. అస్తు. సో అతం వచ్చేసి అకారాంత నపుంసక లింగానికి పక్కన సు గాని అమ్ము గాని ఉంటే ఆ రెండిట్లో ఏది ఉన్నా కూడా ఆ సుస్థానం అమ్మ ఆదేశం వస్తుంది. సు ఉన్న వస్తుంది అమ్ము, అమ్ము ఉన్న కూడా అమ్మే వస్తుంది. సో సు ఉంది అమ్మ పెట్టుకుని దాదిక అమ్ము, సుస్థానం అమ్మ వచ్చిందన్నమాట. సంపూర్ణ సుస్థానంలో అమ్మ వచ్చేసింది. ఆదేశంలో చూసుకోండి, వచ్చే ఆదేశంలో అమ్మ ఆదేశం మా రెండు వర్ణాలు ఉన్నాయి ఇక్కడ. అనేక ఒకటి కన్నా ఎక్కువ ఉంటే అయిపోయి అనేకల కింద తీసుకుంటాం. సో దాదిక అమ్మ అండి, దాదిక అమ్. చూడండి, గుర్తు పెట్టుకుని నోట్స్ నీట్ గా రాసుకున్నా మీకు రూపసిద్ధి వచ్చేస్తుంది. అర్థం కాకపోయినా అర్థంగా అనుకోవద్దు. మీరు చెప్పిన రాసుకుని చాలు. ఇది చెప్పిన రాసుకున్నా చాలు, మీ జీవితం ధన్యమైతే. అలా దాన్ని ఉపయోగించి నాకు అర్థం కాదు అనే ప్రశ్నే లేదు ఇంట్లో. ఖచ్చితంగా అర్థం అవుతుంది. కాకపోతే ధైర్యంగా ఓపికతో చెప్పిందని రాసుకోండి. రాసినప్పుడు వచ్చేస్తుంది మీకు. ఖచ్చితంగా అది మీకు ఒక్కోసారి అనుకోకుండా మీకు మొత్తం జ్ఞానోదయం అవుతుంది. టైం పడుతుంది ఒక్కొక్కరికి. ఓకే, అర్థం కాకపోయినా దాన్ని అలా అనుకోవద్దు. ఖచ్చితంగా చెప్పి నోట్స్ రాసిన రాయగా మీకు అర్థం అవుతుంది. అడ్జస్ట్మెంట్ అవుతుంది. మన మనసు అడ్జస్ట్మెంట్ అవుతుంది అన్నమాట ఆటోమేటిక్ గా. కానీ ఓపిక కూడా రాయడం మొదలు పెట్టుకో. కనీసం అంటే ఖాళీగా కూర్చోకుండా నాకు అర్థం ఏమొచ్చిందని ఇప్పుడు దాదిక అమ్మ. ఇప్పుడు అమ్మ వచ్చిన అమి పూర్వ రాయండి. అమి పూర్వ, అమి పూర్వ తెలుసు కదా. అమి పూర్వ, అమి పూర్వ, ఏమంటుందండి? అమి పూర్వ రాసుకోండి. అనేక సూచన అమి పరతః పూర్వ పరయో స్థానే పూర్వ రూపం ఏకాదేశో భవతి. అమి పరతః పూర్వ పరయో స్థానే అమి పరతః పూర్వ పరయో స్థానే పూర్వ రూపం ఏకాదేశో భవతి. దాదికాలో ఉండే కాలో ఉండే అకారము, అమ్ములో ఉండే అకారం
పూర్వ పర, పూర్వ పరయోస్తానే పూర్వంలో ఏదైతే ఉందో అదే వస్తుందంట. ఆ రెండిట్లో ఆకారాలు తీసేసి ఒకటే ఆకారం, ఏ ఆకారం పెట్టుకోవాలి, ముందు ఏదైతే అది పెట్టుకోని చెప్పాడు. ముందు దాదిక్కలు కాలం ఆకారం అదే పెట్టుకున్నాం అంటే కలిపితే మొత్తం దాదిక్కం అయిపోయింది. ఆ రెండు కలిపేసి ఒకటే పెట్టేసిన ఆకారం, అందుకే దాదిక్కం అనే రూపం సిద్ధిస్తున్నారు. దాదికం చిన్న డాష్ ఇచ్చేసి బాణం గుర్తించి ఇది రూపం భవతి, దాదికం ఇది రూపం భవతి. ఓకే అండి, దాదికం ఇది రూపం భవతి. ఈ రకంగా దాదికం అంటే దహి చేత, దహిలో అంటే పెరుగులో ఏదైనా ఒక ఏదైనా పదార్థంగా ఏదైనా వేసి ఏదైనా కలిపి ఏదైనా ఒక పదార్థం ఏదైతే తయారు చేస్తాం ఆ పదార్థం దాదికం అంటాం. ఓకేనా, దాదికం అనే దది పెరుగులో వేసి ఏదైతే సంస్కరించబడిందో అని దాదికం. ఈ రకంగా దాదికం అనే రూపం సిద్ధించింది. మనకు రూపసిద్ధి ఎలా వచ్చింది, ఏ సూత్రం ఏ రకం పని, మహర్షి పాణిని యొక్క సూత్రం ఎప్పుడు ఏ సందర్భం ఏ సూత్రం వచ్చి పనిచేస్తా అది గమనించాలి. మనకు సూత్రం యొక్క అర్థం ఏంటి, ఏ సందర్భంలో వచ్చింది, ఎందుకు వచ్చింది, అవన్నీ కండిషన్స్ ఉన్నాయి కదా, అదే మనం గమనించాల్సినవి. దీని అర్థం పట్టుకోదు, ఇప్పుడు మనకు అర్థం అనవసరము. ఈ శబ్దం వచ్చింది ఎలా పనిచేసింది, ఈ సూత్రం యొక్క అర్థం ఏంటి, సూత్రార్థం మనకు ముఖ్యము. మహర్షి పాణి యొక్క సూత్రం ఏ రకంగా పనిచేస్తుంది అదే గమనించాలి. సూత్రార్థం గుర్తుంటే చాలు, మనకి భాష అవసరం లేదు. మహర్షి పాణి ఏం చెప్తున్నారు, ఈ సూత్రం ద్వారా ఏ కండిషన్ ఉంటే ఈ సూత్రం వచ్చి పనిచేస్తుంది, అది ఒక్కటి అర్థం చేసుకుని చాలు. మిగతావన్నీ తర్వాత అన్ని ఆటోమేటిక్ సిద్ధిస్తాయి. కాబట్టి మన లక్ష్యం ఏంటి, రూపసిద్ధి ముఖ్యం, అర్థం కాదు. అర్థాన్ని పట్టుకో, వ్యాకరణం శబ్దోత్పత్తి నేర్పిస్తుంది, వాక్యార్థం చెప్పడం లేదు మాట. ఇవన్నీ శబ్దాలు మనం తయారు చేసుకున్నామంటే వాక్యార్థ దాంతో అదే వచ్చేస్తున్నామట. కాబట్టి మనం శబ్దాలను తయారు చేసుకుంటున్నాం. కాబట్టి ఏ సూత్రం ఏ పని చేసింది అది మనకు ముఖ్యంగా. ఇప్పుడు ఇన్ని సూత్రాలు వచ్చాయి, కొత్త కొత్త సూత్రాలు, అది ఏ సూత్రం ఎలా పనిచేసింది దాని యొక్క అర్థం ఏంటి అది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు మీరు. ఓకేనా, ఆ రకంగా ప్రయత్నం చేస్తూ ఉండి అందరూ అలాగే ప్రయత్నం చేస్తున్నారు, అందరికి కూడా అర్థం అవుతున్నాయి. అసలు ఈ రకంగా దాదికం అనే రూపం మనకు సిద్ధించింది. ఓకేనా, అదే విధంగా ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ సూత్రంలో ఈ ఉదాహరణలో స్థాని వదాదేశం అనే విధం ఎక్కడ వినియోగించబడింది అంటే కితిచ అనే సూత్రం వచ్చేసి తదితర ప్రత్యయం పక్కన ఉంటే ముందునే అంగానికి అంగంలో కూడా అచ్చులో ఉండే ఆది అచ్చుకి వృద్ధి చేస్తా అంటే ఇక్కడ తదితర ప్రత్యయం లేదు, తదిత కిత్ ప్రత్యయం లేదనేది. ఎందుకు, ఇది టక్ స్థానంలో వచ్చిన ఈక ఆదేశం అనేది ఇది తదితం కాదు, ఇది ఆదేశము. మరి ఎలా అవుతుంది, ఇక్కడ మనకు వృద్ధి చేసుకోవాలి, మన లక్ష్యం వృద్ధి చేసుకుంటే దాదికం రూపం సిద్ధిస్తుంది. ఏం చేయాలి, అప్పుడు స్థాని వదాదేశం అనే విధంగా వచ్చేసి ఆదేశ ఏదైతే ఆదేశం తీసుకొచ్చావు అది స్థానివద్దు భవతి, నువ్వు ఏ స్థానంలో తీసుకొచ్చావో అది కూడా ఆ స్థానికి ఏ లక్షణాలు ఉన్నాయి, ధాతు ఇది కూడా ధాతుగా మారిపోతుంది, అంగం అయితే అంగంగా మారిపోతుంది. అది తదితం కాబట్టి ఇది కూడా తదితంగా మారిపోయింది, అది ప్రత్యయం కాబట్టి ఇది కూడా ప్రత్యయం కింద మారిపోతుంది. కాబట్టి ఇబ్బంది లేదు. అందుకే తదిత కిత్ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి అచ్చుల్లో ఉండే ఆది అచ్చుకు వృద్ధి చేసుకున్నాము, వృద్ధి చేసుకుని దాదికం అనే రూపం మనకు సిద్ధించింది. అది మనం ఏ సూత్రం అయితే చెప్పుకుంటున్నామో ఆ సూత్రం ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలో వినియోగించబడింది అది మనం ఆ సూత్రం యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించాలి, అది దాని యొక్క ముఖ్య వినియోగము. ఓకే, ఈ రకంగా మనం ఈ స్థాని వదాదేశం అనే విధంగా ఈ సందర్భంలో మనం ఉపయోగించాం. అలాగే ఇంకోటి మనం ఇంత ముందుకు మొట్టమొదటి సూత్రం శాలీయ భాగసిద్ధుడు వచ్చి మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుంది. అందుకే కొత్త వాళ్ళకు కూడా మళ్ళీ అర్థం, ఎందుకంటే అవే సిద్ధులు ముందు చెప్పేటప్పుడు ఇది రిపీట్ అవుతున్నాయి, మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. శాలీయ మొట్టమొదటి భాగ యాగ త్యాగ తర్వాత శాలీయ మాల్య రూపాలు చెప్పుకున్నాం. వృద్ధి రాదేశ్ మొట్టమొదటి సూత్రంలో ఇది, ఆ సూత్రంలో కూడా ఈ స్థాని వదాదేశం అనే విధంగా వినియోగించబడింది. ఎక్కడ వినియోగించబడింది, ఏ సందర్భంలో వినియోగించబడింది అనేది ఇది శాలీయ యొక్క రూపం సిద్ధి. ఒకసారి చూసుకొని వచ్చి ఇదంతా రాసుకునేది కూడా ఇప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉన్నా కూడా ఒకసారి చూసుకొని వచ్చేయండి, అదే ముందు పెట్టుకొని తర్వాత రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేవలం ఇది మనకు రాయించాల్సిన అవసరం రాస్తే ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి చూసుకొని వచ్చేటప్పుడు మీకు బాగా మనసులో కూర్చొని పోతుంది. కాబట్టి ఇది శాలీయ అనే రూపసిద్ధి ఒకసారి చూద్దాం, మళ్ళీ ప్రాక్టీస్ చేద్దామండి. ప్రాక్టీస్ చేసి ఇంకా రాని వాళ్ళకి కూడా అందరికీ బాగా అర్థమవుతుంది, కొత్త వాళ్ళకైనా కూడా. సో శాలీయలో ఈ రూపసిద్ధి స్థానివత్ ఆదేశం అనేది ఎప్పుడు ఆదేశం స్థానివత్ తీసుకుంటాం, ఏ సందర్భంలో తీసుకుంటాం అనేది రేపు చూద్దామండి. తర్వాత అద్యతనం అనేది కూడా రేపు చూద్దాం. అద్యతనంలో కూడా ఇది ఆదేశం ఏ రకంగా తీసుకుంటాం అంటే ఇది తదిత ఆదేశం, తదిత స్థానంలో వచ్చిన ఆదేశం తదితవత్ ఎలా అవుతుంది, ఏ సందర్భంలో అవుతుంది అనేది రేపు చూద్దామండి. ఇప్పుడు చెప్పిన వరకు ఎవరికైనా సందేహాలు ఉంటే డౌట్ ఉండండి, ఎవరైనా సందేహం ఉంటే అడగండి. అస్తు, అందరికి స్పష్టమైంది అనుకుంటాను. సరే అండి.
ఈ యొక్క ఇంకా సందేహాలు ఉంటే మనం మంత్రపాఠ అయిపోయిన తర్వాత చూద్దామండి. అస్తు మంత్రపాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి.